ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ పరాభావనామ సంవత్సర శ్రావణ మాసం ఆగస్టు 2026. ఈరోజు వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, ఈ 3 నక్షత్రాలు మూలాధారమైన నక్షత్రాలు. ఇందులో విశాఖ నక్షత్రం అనే ఒక సంకల్ప బలానికి గురుడు 1-2 స్థానాల్లో నిలబడుతుంటాడు. అనురాధ నక్షత్రానికి 1వ స్థానం, జ్యేష్ఠ నక్షత్రానికి గురు సంకల్ప బలాన్ని 3వ స్థానంలో నిలబడే అవకాశం ఉంది. ఈ నక్షత్ర బలాల్లో వీళ్ళకి అతికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి, వాటిని తగ్గించుకోవాలి. రెండవది ఏంటంటే, ఏ పని చేసినా కూడా వీళ్ళు చేసే పనిలో మనకంటే ముందు ఎవరు లేరు, మనమే ముందు ఉంటాము, మనమే చేస్తాము, మన వల్లే అవుతుందన్న ఒక ఆలోచన, కాన్ఫిడెన్స్ని తగ్గించుకోవాలి. ఎందువల్ల అంటే, నీకంటే మించిన వాళ్ళు తెలివితేటల్లో కానీ ఆలోచనలో కానీ కష్టపడే విధానంలో కూడా ఉంటారు. అయితే అవతల వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయా, మన స్థితిగతి ఎలా ఉందా అన్నది గ్రహించుకొని ఒక్క అడుగుని ముందు వేయాల్సి వస్తుంది. అంతేగాని తొందరపడి తీసుకునే నిర్ణయాల వల్ల కొన్ని ఆటంకాలు, కొన్ని అవమానాలు, కొన్ని ఇబ్బందులు, కొంతవరకు అధికారంలో ఉండాల్సిన వాళ్ళని కూడా దూరం పెట్టే స్థితికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వృశ్చిక రాశి ఎలాంటిదిరా అంటే, విషపూరితతో కూడుకున్నది. ప్రేమిస్తే ఒకేసారి మనిషిని అనుకూలంగా ప్రేమిస్తారో అనుకూలంగా స్నేహం కలుస్తుంది. ద్వేషిస్తే మాత్రానికి మొత్తానికి దూరం చేసి విషంతో సమానంగా మనిషి అడుగుజాడలను కూడా కనబడకూడదన్నట్టుగా అంత దూరం చూస్తుంటాయి. అదేవిధంగా పాత పరిచయాలపై కొత్త పరిచయాలు కలుస్తాయి ఈ రాశిలో ఉండే వాళ్ళకి. అది స్త్రీలలోనూ పురుషుల్లోనూ ఉంటాయి. పురుషుడికి స్త్రీ కలిస్తే మాత్రానికి అది దానివల్ల చెడు గుణం వల్ల చెడ్డదారి పట్టే అవకాశం ఉంటుంది. తప్పుడు దారిలో పోకూడదు. స్త్రీ నుంచి వచ్చే వ్యామోహం కానీ, ఆలోచన కానీ, ప్రేమ కానీ ఇది విషపూరితమైనది. అదేవిధంగా పురుషుడైతే స్త్రీలకి తాసుపాము లాంటి వాడు. ఎందుకంటే అవసరాన్ని బట్టి వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత దూరం పోయే రకం. ఈ విధంగా పురుషుల్లో కూడా కొంతమంది ఉంటారు, ఈ విధంగా స్త్రీలలో కొంతమందిగా ఉంటారు. వాళ్ళని గ్రహించుకొని పోవాలి. ఇక పోతే వీళ్ళకి స్థిరాస్తులు, పెద్దలు సంపాదించిన స్థిరాస్తుల వల్ల కొన్ని ఎదుగుదలలు, కొన్ని ఆలోచనలు, కొన్ని కోర్టు సమస్యలు కూడా ఈ సంవత్సరంలో పరిష్కారం అవుతాయి. అదేవిధంగా సంపాదించిన ఆస్తుల కంటే, పెద్దలు సంపాదించిన దానికంటే వీళ్ళకు కూడా కొన్ని ఆస్తులు సంపాదించుకోగలిగేంత స్థితి ఏర్పడే అవకాశం ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి ఉంది. ఈ వృశ్చిక రాశిలో ఆలోచనలు ఏ విధంగా ఉన్నా సరే సంపాదన మాత్రానికి, పట్టుదల మాత్రానికి ఒకే రకంగా ఉంటుంది. వీళ్ళకి దాన్ని దూరం చేసుకోకూడదు. అదేవిధంగా ఏ పని అయితే మనం లక్ష్యంగా తీసుకొని, ఏ పనిని మనం ఎంత కష్టపడి సాధించాలని అనుకుంటామో ఆ పనిని వీళ్ళు దృఢంగా, బలంగా తీసుకుంటే మాత్రం రేపు రానున్న సంవత్సరంలో కూడా ఈ రాశి వారికి గట్టిగా నిలబడే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి ఈ రాశిలో రాజకీయ పరంగా ఉండేవాళ్ళు కావచ్చు, లేదా కుటుంబ పరంగా కొన్ని ప్రైవేటుగా కొన్ని పనులు చేసేవాళ్ళు కావచ్చు, అధికారంలో ఉండేవాళ్ళు కావచ్చు, డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు కావచ్చు, ఒక డాక్టర్ చేసేవాళ్ళు కావచ్చు. చాలా జాగ్రత్తగా, చాకచక్యంగా వ్యవహరిస్తేనే వీళ్ళ వృత్తిని ముందుకు నడిపించుకోగలుగుతారు. లేకుంటే ఎక్కడో తగులుకున్న చిన్న చెడ్డ పేరు సంస్థ మొత్తానికి చుట్టుకునే అవకాశం ఉంటుంది. దాన్ని గ్రహించుకోవాలి. తర్వాత వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయిరా అంటే, రూపాయి చేతిలో పెట్టి 10 రూపాయలు లాక్కునే మాదిరిగా కొంతమంది ఉంటారు. అప్పు ఇచ్చినా సరే, తీసుకున్నా సరే దాన్ని గుణాన్ని బట్టి, రేపు మనుగడను బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, అవకాశాన్ని బట్టి వాడుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వీటిని కూడా గ్రహించుకోవాలి. ఎందుకంటే అప్పు ఇస్తే రూపాయి వడ్డీ వస్తుంది కదా అని మనం ఆలోచిస్తాం. అది ఇచ్చిన వాడే అంతేనా, కొన్ని సంవత్సరాల వారికి రాకపోకుండా పెండింగ్ పడి అటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంటారు. ఇకపోతే ఉన్న స్థానాన్ని అమ్ముకొని కొత్త స్థానం తీయాలనుకునే వాళ్ళు తొందరపడి తీసే ఒక అవకాశంలో కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి.
ఎందుకంటే ఈరోజు కొత్త ప్రయత్నాన్ని ఆలోచించుకునే వాళ్ళు పాత ప్రయత్నాన్ని వద్దనుకునే వాళ్ళకి రేపు దానివల్ల ఇబ్బందులు పడతారు. దాన్ని కూడా గ్రహించుకోవాలి. ఈ పాత స్నేహాలపై కొత్త స్నేహాలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా పిల్లలు కూడా కొంతమంది పెద్దల మాట వినకుండా పోతుంటారు. ఈ రాశిలో ఉండే పిల్లలు చెప్పుడు మాటలకు ఎక్కువగా, చెడు ఆలోచనలకు ఎక్కువగా, దురాలోచనలకు ఎక్కువ, వ్యసనాలకి పాల్పడుతుంటారు. కొంతమంది ఇందులో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. చెప్పుడు మాటలను బట్టి ఇంకా సంసారంలో ఇబ్బందులు పెట్టేస్తూ ఉంటారు. చదువును పోగొట్టుకుంటారు, మంచి డిగ్రీలు పోగొట్టుకుంటారు, మంచి కంటెంట్ని పోగొట్టుకుంటారు. రేపు మంచి వాళ్ళ భవిష్యత్తుని, వర్తమానంలో రాబోయే ఒక సంకల్ప బలాన్ని, భవిష్యత్తులో రాబోయే బలాన్ని పోగొట్టుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే కొంతమంది పోగొట్టుకొని కూడా ఉన్నారు చాలామంది. ఇటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈ రాశిలో వీళ్ళు నవగ్రహాలు తిరగాల్సి వస్తుంది. 9 వారాలు, 5 వారాలు, 3 వారాలు ఇటు లెక్క పెట్టుకొని 9 ప్రదర్శనలు చేయాలి. ఎన్ని వారాలు తిరిగినా సరే. ఈ 9 వారాల్లో రాగి ఆకు, మర్రి ఆకు, తర్వాత ఒక పుష్పాన్ని, ఒక ఒక్కని, తమలపాకు అంటారు, దాంతోపాటు ఇవన్నీ తీసుకెళ్ళి ఆ ఒక్క నవగ్రహాల చుట్టూ తిరిగేసి వీటిని అన్నిటిని ఒక దగ్గర పెట్టేసి శనీశ్వరుడికి ఎదురుగా నిలబడకూడదు. శనీశ్వరుడికి ఎదురుగా నిలబడి నమస్కారం చేయకూడదు. దానివల్ల కొన్ని ఇబ్బందులు పడుతుంటారు ఈ రాశిలో ఉండేవాళ్ళు. ఎడమ చేయి భాగంలో గురుస్థానంలో ఉండే గురుడు సైడ్ నిలబడి ఆ ఒక్క సంకల్పమైన నమస్కారం, శాస్త్రాస్తు నమస్కారం పెట్టుకోవాలి. అప్పుడే వాళ్ళకి నాభిలోంచి ఒక సంకల్ప బలాన్ని సమకూరుకొని ఆ ఒక దైవ బలం వాళ్ళలో కూడుకొని వాడు అనుకున్న పని సాధించగలుగుతాడు. మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. దానికి తగిన ఒక పూజా పునస్కారాన్ని, గ్రహస్థితుల్ని, ఏ గ్రహాన్ని పూజిస్తే బాగుంటుంది, ఏ గుడికి వెళ్తే బాగుంటుంది, ఏ ఒక్క నెలలో ఏ పూజలు చేస్తే బాగుంటుందని మీకు మంచిగా వివరించి ఆ ఒక్క సంకల్ప బలాన్ని సమకూర్చుకునేలాగా మీకు అన్ని వివరిస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. అష్టైశ్వర్య మనోసిద్ధి ప్రాప్తిరస్తు.